సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ గురించి మరో 10 సంవత్సరాలు మాట్లాడుకుంటారు. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసే రికార్డ్స్ అలాగున్నాయి. 263 ఏదైతే ఆర్సీబీ నెలకొన్న రికార్డ్ని 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్హెచ్ 3 సార్లు బీట్ చేసింది. ఐ రిపీట్ ఇట్ అగైన్, 3 సార్లు బీట్ చేసింది ఇప్పుడు వరకు. హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఇప్పుడు వీళ్ళ సొంతం అయిపోయింది. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్కి 150+ కొట్టడం అంటే చాలా కష్టంగా ఉండేది. టు బీ ఫ్యాక్ట్ కొట్టలేకపోయేది. 180+ స్కోర్ చేసిన సందర్భాలు చాలా తక్కువనే ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. అలాంటిది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ని చూస్తుంటే రొమ్ములు నిక్కబొడుచుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనేటట్లు ఉంది. ఈ బౌలింగ్ ఏంటి, ఈ బ్యాటింగ్ ఏంటి, ఫీల్డింగ్ ఏంటి, ఈ లైనప్ ఏంటి, మెంటల్ ఎక్కిపోతుంది అసలు ఎస్ఆర్హెచ్ టీంని చూస్తుంటే. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ సీజన్ ఫర్ ద ఎస్ఆర్హెచ్ టీమ్, ట్రస్ట్ మీ. ఎస్ఆర్హెచ్ టీంకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ యొక్క తెగింపు ఈ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ గెలుపుకు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా చాలా దృఢంగా సంకల్పించింది. కావ్య మేనన్, సీఈఓ ఆఫ్ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్, తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని ఎంతగానో అలరిస్తుంది. ఇలాంటి సీఈఓ ప్యాట్ కమిన్స్ని రిక్రూట్ చేసుకోవటం, హెడ్ని తీసుకోవటం చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ని టీంలో తీసుకొని కెప్టెన్సీ ఇచ్చారో ఇక అక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ టీం మారిపోయింది. ప్యాట్ కమిన్స్కి చాలా ఎక్స్పీరియన్సే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎస్ఆర్హెచ్ గెలుపు కోసం వాడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ టీంలో బ్యాటింగ్, బౌలింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ని సరిచేసిన ప్యాట్ కమిన్స్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఏవైతే ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారో జీటీ, కేకేఆర్తో, అప్పటి నుంచి యూటర్న్ తీసుకున్న ఎస్ఆర్హెచ్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓపెన్గా వచ్చిన హెడ్ అండ్ అభిషేక్ శర్మ రచ్చరచ్చ చేస్తున్నారు. ఎలాంటి టీంకైనా కూడా ఓపెనర్ చేసే విధ్వంసం చెప్పుకోదగినది. ఓపెనర్స్ చేసే స్కోర్ వల్లే ఫైనల్ స్కోర్ డిసైడ్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళే హెడ్ అండ్ అభిషేక్ శర్మ గత 3 మ్యాచ్ల నుంచి తన స్ట్రైక్ రేట్ 300+గా మెయింటైన్ చేస్తున్నాడు. ట్రస్ట్ మీ, ఇండియాకి ఒక గుణపం దొరికినట్టే ఇతనితో. ఇక ఆ గుణపంతో క్రికెట్ అనే విధ్వంసాన్ని సృష్టిస్తాడు. హెడ్, ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ చాలా హెల్ప్ అవుతున్నాడు. ఓపెనర్గా వచ్చి 6లతో, 4లతో, బౌండరీలతో బౌలర్ని చావగొడుతున్నాడు అంతే. హెడ్ ఈజ్ ద రియల్ హెడ్ఏక్ ఫర్ ద బౌలర్స్. నిజమండి, ఇతను చేసే విధ్వంసం అంతా ఇంత కాదు. వచ్చినట్టు కొడతనే ఉంటాడు. మీరు మ్యాచ్ చూసినా, హైలైట్స్ చూసినా ఒకేలాగుంటుంది. వీళ్ళిద్దరూ ఉన్నంతసేపు మనం మ్యాచ్ చూసినామా, హైలైట్స్ చూసినామా అనే విషయమే మర్చిపోతాం. వీళ్ళిద్దరి సహాయంతోనే ఎస్ఆర్హెచ్ ద బిగ్గెస్ట్ అండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ని రికార్డ్ చేశారు. ఎన్ని రికార్డ్స్. ఎస్ఆర్హెచ్ ఇంతటి ముందల వరకు ఎలాగాడేదో మనందరికీ తెలుసు. టేబుల్ లాస్ట్లో 8th పొజిషన్లో, 10th పొజిషన్లో, అసలు ఎస్ఆర్హెచ్ ఎందుకు అనే స్టేజ్లో కూడా ఉంది. ఎక్కడికో ఎందుకు లాస్ట్ ఇయర్ 2023లో ఎస్ఆర్హెచ్ పొజిషన్ బాటమ్ ఆఫ్ ద టేబుల్. అలాంటిది ఇప్పుడు టాప్ 2nd ప్లేస్లో ఉంది. వింటున్నారా? టాప్ 2nd ప్లేస్లో ఉంది. ఇలాగైతే కప్పు కొట్టడం పెద్ద కష్టమేం కాదు. 2016లో వార్నర్ చేసిన విధ్వంసం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ టీం చూస్తుంటే వార్నర్, విలియమ్సన్, రషీద్ ఖాన్ ఉండుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. కానీ వాళ్ళు లేకున్నా కూడా వీళ్ళు విజృంభిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ టీం వస్తుందంటే మిగతా అపోనెంట్స్కి బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకోవాలా అన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. 287 హైయెస్ట్ స్కోర్ ఎవర్. 13 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ రికార్డును కొట్టి ఈ రచ్చ చేస్తున్నారు. 3 సార్లు బ్రేక్ అయిపోయిన రికార్డ్ని ఇంకెన్నిసార్లు బ్రేక్ చేస్తారో చూడాలి. ఓపెనర్స్ తర్వాత వచ్చేది మార్క్రమ్ తనదైన స్టైల్లో కొట్టిన తర్వాత దిగేది ఎవరో తెలుసుగా, హార్డ్ కోర్ హిట్టర్ క్లాసెన్. ఇతను ఆర్సీబీ నుంచి తొలగించాక ఎస్ఆర్హెచ్ రిక్రూట్ చేసుకుంది. ఇతను కొట్టే పవర్ఫుల్ సిక్సర్లకి బాల్ పగిలిపోవచ్చు, లేకపోతే స్టేడియం బయటైనా ఉండొచ్చు. కేకేఆర్తో ఓడిపోయామనే మ్యాచ్ని 4 రన్ల డిఫరెన్స్తో ఓడిపోయేలా చేశాడు. కానీ ఒక సెకండ్ వరకు కేకేఆర్ను ఓడించామేమో అనిపించింది. ఆ తర్వాత నుంచే మొదలైంది ఈ విధ్వంసం. క్లాసెన్ తెలుగు వాళ్ళకి చేరువైపోయాడు ఈ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీలో. ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. ఈ క్లాసెన్ చేసే విధ్వంసం అంతా ఇంత కాదు. బ్యాట్ పట్టుకొని వస్తే సిక్సర్ల వర్షం కురుస్తుంది. తర్వాత వచ్చేది హార్డ్ కోర్ సిక్సర్లు కొట్టగల అబ్దుల్ సమద్. ఇతను నెక్స్ట్ క్లాసెన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇతను బ్యాట్ పట్టుకుంటే 6లు, 4లు కొట్టే స్టామినా చాలానే ఉంది. ఇతను కూడా హార్డ్ కోర్ సిక్సర్లు కొట్టగలడు, కానీ ఇంకా ట్రైన్ అవ్వాల్సి ఉంది. ఇతను చాలా మ్యాచ్లు చివరి వరకు ఉండి గెలిపించిన సందర్భాలు ఎన్నోనే ఉన్నాయి.
తర్వాత వచ్చేది మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. వైజాగ్ నుంచి ఎస్ఆర్హెచ్కి వచ్చిన ఇతను తన సామర్థ్యాన్ని చూపించుకోవడానికి ఇదొక పెద్ద వేదిక అయిపోయింది. ఇండియా టీంకి వెళ్ళడానికి ఇదో పెద్ద అవకాశం కూడా వచ్చినట్టే అనుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి తనదైన స్టైల్లో మొన్నే 67 రన్నులు తీసుకున్నాడు. ఇంకా అవకాశాలు వస్తే చాలా గొప్పగా ఆడతారని చాలా బలంగా నమ్ముతున్నాం. ఎంతైనా మన తెలుగువాడు కదా, అభిమానిద్దాం. దీని తర్వాత వచ్చేది ప్యాట్ కమిన్స్. ఇతను బౌలింగ్తో బ్యాట్స్మెన్ సైలెంట్గా పంపించగలడు. ఇతను బ్యాట్తో బౌలర్ని సైలెంట్గా సిక్స్లు కూడా కొట్టగలడు. పెద్ద మ్యాచ్ల్లో ఈయనే తొలి వికెట్ తీసుకోవటం గమనించాల్సిన విషయం. 20 కోట్లు పెట్టి తీసుకున్న ఎస్ఆర్హెచ్ టీముకు ఇతను ఏమాత్రం తీసిపోవట్లేదు. ఆ 20 కోట్లకు ప్రతి రూపాయి న్యాయం చేస్తూ ఆడుతున్నాడు. తర్వాత వచ్చేది బౌలర్స్. మన భువి నటరాజన్ ఎప్పుడులాగే స్వింగ్ చూపిస్తున్నారు. యార్కర్ నట్టుగా పేరొందిన నటరాజన్ ఇండియన్ టీంకి చేరువైంది ఎస్ఆర్హెచ్ టీం వల్లనే. ఇతను వేసే యార్కర్స్ చాలా విలువైనవి. ఇతను ఎస్ఆర్హెచ్కి 19 స్కోర్తో 4 వికెట్లు డీసీ మ్యాచ్మే తీసుకున్నాడంటే ఇతని సామర్థ్యం ఏంటో తెలుసుకోవాల్సింది. భువనేశ్వర్ కుమార్కి ఐపీఎల్లో 22 మేడ్-ఇన్ ఓవర్స్ ఉన్నాయి. 22 నాట్ ఏ స్మాల్ థింగ్ యునో. వీళ్ళ స్టైల్లో బౌలింగ్ వేస్తూ అవతల టీంని మట్టి కరిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ గెలుపుకి బౌలింగ్, బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్, ఫీల్డింగ్ చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఇదే ఎస్ఆర్హెచ్కున్న బలం. ఇక ఎస్ఆర్హెచ్కి గెలుపుకు తథ్యం అని ప్రార్థిద్దాం. జై హింద్, జై జవాన్.